అనవసరమైన మాటలు ఏది మాట్లాడకూడదు. అందుకనే మనం చదువుకున్న వాక్య భాగంలో అవసరమును బట్టి మాట్లాడండి. ఊకే సోది మాదిరిగా మాట్లాడుతూనే ఉంటారు కొందరు. అవసరాన్ని బట్టి మాట్లాడాలి. దానికి నేనే మాదిరి. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు ఇక్కడే మాట్లాడతా, స్టేజ్ దిగితే నేను మాట్లాడలేను. మరో ప్రాముఖ్యమైన అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? స్టేజ్ దిగితే ఈ ఫ్లూయెన్సీ నాకు ఉండదు. ఫోన్లో మాట్లాడితే తడబడతా నేను. ఇప్పుడు కూడా స్పీడ్గా పెద్ద సెంటెన్స్ గట్టిగా మాట్లాడలేను. ఇంత పెద్ద లైన్ మాట్లాడితే బ్రేక్ అవ్వాల్సి వస్తుంది. మాటలు ఫ్లూయెన్సీ ఉండదు. 15 సంవత్సరాల తర్వాత కలిసిన వ్యక్తితో కూడా 2 నిమిషాల్లో నా మాటలు ముగిస్తాయి. ఇక ఏం చేయాలో అర్థం కాక వెతుక్కుంటా ఉంటాను, ఏం మాట్లాడదామా అని. అవసరాన్ని బట్టి మాట్లాడండి. ఒక మంచి ఉదాహరణ ఇస్తాను మీకు. బైబిల్లో ప్రవక్త అయిన ఎలీషా ఉన్నాడు. ఎలీషా, అందరు చెప్పండి అన్నమాట. ఎలీషా తరచుగా ప్రయాణం చేస్తున్న ఒక మార్గంలో ఒక భక్తి గల కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి తరచుగా వెళ్తూ ఉంటాడు. దైవజనునికి ఆ కుటుంబం నచ్చింది. ఆ కుటుంబానికి దైవజనుడు నచ్చాడు. తరచుగా రాకపోకలు జరుగుతూ ఉన్నాయి. సేవకు వెళ్తున్నప్పుడంతా మార్గంలో ఆ ఇల్లు ఉంది కనుక ఆ ఇంటిని దర్శిస్తూ వెళ్తుండేవాడు. చివరికి ఆ ఇంటి వారికి ఆ దైవ సేవకుని మీద మంచి అభిప్రాయం కలిగింది. అప్పుడు భార్య సాక్ష్యం ఇస్తుంది భర్తతో, ఏమండి, మన ఇంటికి వచ్చుచు పోవుచున్న ఈ దైవజనుడు భక్తి గల సేవకుడు. చపలు కొట్టండి ఒకసారి గట్టిగా, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. భక్తి గల దైవజనుడు, గాడ్లీ పర్సన్. అతనికి మేడ మీద ఒక గది కడతామండి. సరే, నీ ఇష్టం. భక్తి గల కుటుంబం ఒక దైవికమైన నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి అడ్డు ఏముండదు. అది భక్తి గల కుటుంబం. దేవుని కొరకు పలానా చేయాలనుకుంటున్నాను, వద్దు అనే మాట రాదు భక్తి గల కుటుంబంలో. ప్రొసీడ్. దేవుని కొరకు ఏది చేయాలని నిర్ణయం చేసుకున్నా ఏక మనసు ఉంటుంది. ఒక దైవికమైన కుటుంబంలో వ్యతిరేకతలు ఉండవు.